మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం రామదాస్గూడ గ్రామంలో సోమవారం ముదిరాజ్ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తాటి వెంకటేశం జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులంతా ఏకమై ఉండాలని, కుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాటి వెంకటేశం, ఉపాధ్యక్షులు రవి, కార్యదర్శి దామోదర్, సహాయ కార్యదర్శి గోపాల్, కోశాధికారి రాజు, టీఆర్ఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ వెంకటేశం, దుర్గాచలం, విఠల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేను వస్తున్నానే. దాదాపుగా 130 కేసులు ప్రభుత్వం వ్యతిరేకంగా చేసి అన్ని గెలవడం జరిగింది. జీవో నంబర్ 6 కానీ, విత్తనాలు జీవో కానీ, 98 జీవో కానీ, ఇవన్నీ జీవోలు కూడా చూస్తూనే ఉన్నారు. సో దాస్గూడ లింగరావు కూడా సోదరులు మెదక్ జిల్లాకి ఆదర్శం. ఎందుకంటే ఇంత తక్కువ కాలంలో ఒక్క తాటి మీద రావడం, సొసైటీ చేసుకోవడము, కుల సంఘం అధికారికంగా గవర్నమెంట్ రికార్డుల ప్రకారం కుల సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవడము, గద్దె నిర్మాణం చేసుకోవడము, ఇవన్నీ కూడా ఒక అద్భుతం. ముఖ్యంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మీరు స్టేట్ మొత్తం 5 సార్లు ఫార్వర్డ్ చేస్తాం. ప్రతి అంశం కూడా ఎందుకంటే ఇంత తక్కువ టైంలో రావడం చాలా అద్భుతం. రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఎవరైనా సరే ముదిరాజ్ సర్పంచ్ గెలుస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో ఎందుకంటే 613 గ్రామాలే ఒకే మాట వచ్చే పాట కార్యక్రమాలని, ఎందుకంటే మనకు పవర్ లేదు, అధికారం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఎదుర్కోలేదు, వచ్చేస్తుంది. అందుకే 2000 గ్రామాలు ఒకే మాట ఒకే బాట కార్యక్రమాలు పూర్తి కాగానే ఒక 5 నుంచి 10 లక్షల మందితో అసెంబ్లీ దిగ్బంధాన్ని కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాము. దానికి ఎంతటాము, దానికి సపోర్ట్ ఇవ్వాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్. మీరు ఉండకూడదు, ముదిరాజ్ కులస్తులు గెలవకూడదని ఈ 6 సంవత్సరాలుగా చేసిన ఎన్నో కుట్రలు అన్నీ కూడా మీరు గ్రూప్లో చూస్తున్నారు. 100 అంశాలు పూర్తిగా జీవోలు ఆధారాలతో బయట పెట్టడం జరిగింది. సో ఇప్పటికీ 30 నుంచి 300 కుటుంబాలు ఉన్న 613 గ్రామాలు, నిన్న మా రామాయణపేటతో కలిపి 613 గ్రామాలు ఒక్కతాటిపై ఉంటాము. ఏ పార్టీ అయినా ముదిరాజ్నే గెలిపించుకుంటామని అమ్మవారి సాక్షిగా ఒకే మాట ఒకే బాట కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు గ్రూప్లో ఎప్పటికీ చూస్తున్నాము. ఈరోజు కూడా